ఎన్నికలప్పుడు ఎన్నికల ఈవీఎంలో పేరు ప్రవీణ్ కుమార్ ఉండొచ్చు, కానీ ఓటు మాత్రం చంద్రశేఖరరావు దగ్గరికే పోతుంది. ఆ ఓటు చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి అమ్ముకుంటాడు. ఇది మన జిల్లాకు అవసరమా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, నాకు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు, నాకు పోటీదారులు లేరు. ఈ జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డ నాకు కావాల్సినోడే, నా కుటుంబ సభ్యుడే. నా జీవిత లక్ష్యం ఈ జిల్లాను అభివృద్ధి చేయడం. దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. నల్లమలలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నన్ను, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఈ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా చేసిండు. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, పాలమూరు సమస్యల పట్ల అవగాహన ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ నా జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నా, మీరు ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదిస్తే ఇంత వాడిని అయినా 4 నెలల్లోనే 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేసి ముందుకు వేగంగా వెళ్తుంటే ఇవాళ కుట్ర చేసి ఆ గ్యారంటీలను ఆపడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే ఇవాళ ఇంటింటికి సిలిండర్ అందిస్తున్నాం. 40 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ సిలిండర్లు ఇచ్చినాం. అదే కాకుండా పేదవాడికి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా జీరో బిల్లు కరెంటు ఛార్జీలు ఇవాళ జీరో బిల్లుతో చేస్తున్నాం. ఇదే కాదు, ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతోని రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ మనం ఇండ్లు కట్టి పేదోళ్ళని ఆదుకోవాలనుకుంటున్నాం. ఇది రాష్ట్రం మొత్తం. కానీ మన జిల్లాకు వస్తే 60-70 ఏళ్ళైనా మన వలస లాగలేదు, మన కరువు పోలేదు, మన బీళ్ళల్లో నీరు వారలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కల్వకుర్తి అట్లనే ఉంది, ఆర్డీఎస్ ఇట్లనే ఉంది, జూరాల పండుకున్నది. నెట్టంపాడు కోయిల్సాగర్ గురించి, సంగం బండ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. సంగం బండలో బండ కలగొట్టడానికి 10 కోట్ల రూపాయలు ఉంటే 40 ఏళ్ళు పట్టింది. నేను వచ్చినెంబడే సంగం బండ వలగొట్టడానికి పైసలు ఇచ్చిన 25,000 ఎకరాలకి ఇప్పుడు నీళ్ళు వస్తాయని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, బంగారం లాంటి అవకాశం వచ్చింది. మళ్ళీ ఇట్లాంటి అవకాశం వస్తుందో నాకు తెలియదు. 70 ఏళ్ళు పట్టింది ఒక్కసారి పోతే మళ్ళీ రావడానికి. ఇవాళ మనం అందరం ఏకమై కార్యోన్ముఖులమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 2 టీఎంసీలకు జీవో ఇచ్చి 1 టీఎంసీతోని ఆపేసిండు. మళ్ళీ 2 టీఎంసీలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత నాది. ఎన్ని వేల కోట్లైనా ఈ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.